హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎండిఎస్ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేద్దాం. ఈ పేపర్ వచ్చేసరికి 2024, సో లాస్ట్ ఇయర్ జరిగిన పేపర్. ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ ఉంది చూడండి, షిఫ్టెడ్ టైమింగ్ కూడా ఇచ్చా. సో యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ పేపర్. సో ప్రీవియస్ ఇయర్ లో జరిగిన రీజనింగ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. సో ఎస్ఎస్సి ఎంటిఎస్ సంబంధించి మీరు ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎంటిఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అంటే ఎస్ఎస్సి సంబంధించి ఏ ఎగ్జామ్ అయినా సరే అన్ని ఎగ్జామ్ సంబంధించి క్లాస్ అయితే చెప్తాం, పేపర్స్ అయితే సాల్వ్ చేస్తుంటాం. కాబట్టి ఒకసారి మన ఛానల్ చెక్ చేసుకోండి. సో మీరు ఈ క్లాస్ పీడిఎఫ్ కావాలనుకుంటే సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ పేరు విజ్డమ్ హిల్ప్స్ అని ఉంటుంది. సో విజ్డమ్ హిల్ప్స్ అని మీరు టైప్ చేస్తే ఒక ఛానల్ విజిబుల్ అవుతుంది, WE సింబల్తో. అందులో జాయిన్ అవ్వండి. సో ఆల్రెడీ మీరు జాయిన్ అయ్యిందంటే ప్రీవియస్ పాత ఛానల్ ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోయింది. సో న్యూ ఛానల్ అదే నేమ్ మీద క్రియేట్ చేస్తాం. ఒకసారి అగైన్ మీరు జాయిన్ అవ్వండి న్యూ ఛానల్లో. సో అలాగే మన వెబ్సైట్ కూడా ఒకటి ఉంది, ఇందులో మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి క్లాస్ పీడిఎఫ్, ఆప్టిట్యూడ్ పీడిఎఫ్స్, అలాగే రీజనింగ్ పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు ఈ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి, అందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఎంటిఎస్, రిమైనింగ్ క్లాసెస్ కూడా మీకు అందులో అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఈ క్లాస్ థియరీ పార్ట్, అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను కదా, సాల్వ్ చేసిన ప్రతి క్వశ్చన్ థియరీ పార్ట్ కూడా మీకు మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. సో వీటికి సంబంధించి డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం, చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రీజనింగ్ సెక్షన్ నుంచి. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ది గివెన్ సిరీస్, సో ఇక్కడ ఒక లెటర్ క్లస్టర్ సిరీస్ అయితే ఇచ్చారు, నెక్స్ట్ లెటర్ ఏమొస్తుందని అడిగారు. సో మీరు గమనిస్తే దాదాపు 2023 అలాగే 24లో జరిగిన ఆల్మోస్ట్ అన్ని పేపర్స్ కూడా ఎస్ఎస్సి ఎంటిఎస్ సంబంధించి ఆల్రెడీ సాల్వ్ చేస్తాం. సో వాటికి సంబంధించి ప్లేలిస్టులు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఎలా సాల్వ్ చేయాలనే వెరీ షార్ట్ కట్స్ అయితే మీకు చెప్పడం జరిగింది, అన్ని కూడా షార్ట్ కట్సే చెప్పడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా? ఓకే, ఫస్ట్ లెటర్ ఇక్కడ చూడండి, జే వచ్చింది. జే నుంచి కే టు ఎల్ టు ఎం నుంచి నెక్స్ట్ లెటర్ ఏంటో కనుక్కుంటే చాలు. సో జే నుంచి కేఎన్ అంటే జే ప్లేస్ వాల్యూ 10, కే అంటే 11, ఎల్ అంటే 12, ఎం అంటే 13, నెక్స్ట్ వచ్చేసరికి 14 అంటే ఎన్ అంటే స్టార్టింగ్ లెటర్ ఎన్ ఉండాలి. స్టార్టింగ్ లెటర్ ఫస్ట్ లెటర్ లో ఉంది, ఫోర్త్ లెటర్ లో ఉంది, కానీ రెండు ఆప్షన్స్ లేవు కాబట్టి అది డైరెక్ట్ గా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ లెటర్ అన్న వాళ్ళు లేదా ఫస్ట్ ఆప్షన్ అన్నా లాస్ట్ ఆప్షన్ అన్నా మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, లాస్ట్ లెటర్ చూద్దాం. ఎఫ్ ఉంది, ఎఫ్ నుంచి ఐ అయింది, ఐ నుంచి ఎల్ నుంచి ఓ. ఓకే ఓకే, ఒక్క నిమిషం, బ్యాటరీ లో అయింది అప్పుడే. మనం స్టార్ట్ చేయగా క్లాసులు చెప్తే అందులో మళ్ళీ బ్యాటరీలు, మైక్ రిపేర్స్ అన్నీ ఒకేసారి వస్తాయి. సరే, ఇక్కడ చూడండి, ఎఫ్ నుంచి ఐకి, ఐ నుంచి ఎల్కి, ఎల్ నుంచి ఓకి ఎంత ఇంక్రిమెంట్ ఉందో చెక్ చేసుకోవాలి. ఎఫ్ నుంచి ఐ అన్నాడు, ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, +3 ఇంక్రీజ్ అయింది. అలాగే 9 నుంచి కూడా +3, ఓ నుంచి L2 +3, ఓ నుంచి +3 ఎంటర్ చేయాలి. ఓ అంటే 15 +3 చేస్తే 18 అవుతుంది. 18 అంటే ఆర్ అని అర్థం. ఆర్ అంటే ఆప్షన్ 1 లో మాత్రమే ఉంది, ఆప్షన్ 4 లో లేదు. కాబట్టి ఆప్షన్ 1 లో మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, చూడండి. So in a certain code language, mobile is coded as 789410 and pink is coded as 2358. How I coded in that given language అన్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐ కోడ్ కనుక్కోవాలి. మనకు వాడు మొబైల్ ఇచ్చాడు, అలాగే పింక్ ఇచ్చాడు. ఈ రెండిట్లో వాటి కోడ్ కూడా ఇచ్చాడు. మొబైల్ అని ఈ విధంగా కోడ్ ఇచ్చాడు, పింక్ అని ఈ విధంగా కోడ్ ఇచ్చాడు. మొబైల్లో అలాగే పింక్ లో రెండిట్లో కామన్ లెటర్ అంటే ఐ రిపీట్ అయిందండి, ఐ మాత్రమే రిపీట్ అయింది. కాబట్టి వాటికి సంబంధించిన కోడ్స్ గమనించండి. మొబైల్ కోడ్ ఇది, పింక్ కోడ్ ఇక్కడ. ఈ రెండిట్లో మీరు గమనిస్తే 8 కామన్ గా రిపీట్ అయింది, కాబట్టి ఐకి 8 ఉంది కాబట్టి ఐ అంటే 8 అని అర్థం. సో ఐ రిపీట్ అయింది కామన్ గా. వర్డ్స్ లో చూస్తే వాటి కోడ్స్ లో మీరు గమనిస్తే 8 రిపీట్ అయింది, సో ఐ అంటే 8 అని అర్థం. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, బైస్ is coded as 5173 and yoke is coded as 6458. What is the code for y in that code language అని. సో బైస్ అనేది ఏ విధంగా కోడ్ ఇచ్చాడంటే 5173 అన్నాడు, అలాగే యోక్ ఇచ్చేసరికి 6458. అయితే వై కోడ్ ఏంటి? రెండిట్లో మీరు గమనించినట్లు బై యోక్ లో వై కామన్ గా రిపీట్ అయింది. మనం కనుక్కోవాల్సింది కూడా వై కోడే. వై ఈక్వల్ కామన్ కోడ్ ఏంటి? ఈ రెండు నెంబర్స్ లో చూడండి, 5173, 6458. సో 5 అనేది కామన్ కాబట్టి వై అంటే 5 అని అర్థం. సో ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే ఇక్కడ వెబ్సైట్ చూడండి, అలాగే టెలిగ్రామ్ ఛానల్
అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వచ్చే క్లాస్ ఏ క్లాస్ కావాలి, ఏ పేపర్ సాల్వ్ చేయాలని కూడా కామెంట్ చేయండి. ఓకేనా? సో ఈ పేపర్ అంతా కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్, మీకు సెక్షన్తో సహా షిఫ్ట్తో సహా ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్లోనే చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 10 is related to 99 in a certain code language. Again, follow the same logic. 14 related to 195. So which of the following is 22 related? సో ఎనాలజీ ప్రాబ్లం ఇది నెక్స్ట్ మోడల్ ఇచ్చారు. సో ఎనాలజీ ప్రాబ్లం అంటే ఈ టాపిక్ ఎక్కడి నుంచి అంటే ఎనాలజీ ప్రాబ్లం. సో 10:99 అన్నట్టు. సో 10 నుంచి 99 ఎలా వచ్చింది, అలాగే 14 నుంచి 195 ఎలా వచ్చిందో కనుక్కోవాలి. ఆ రిలేషన్ మీరు 22కి అప్లై చేస్తే మన ఆన్సర్ వస్తుంది. సో 10 స్క్వేర్ ఎంత 100, 100 మైనస్ 1 99, 14 స్క్వేర్ ఎంత 196, మైనస్ 1 అయితే 195. సేమ్ 22 స్క్వేర్ 484, మైనస్ 1 చేస్తే 483. సో ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. అనాలజీ నుంచి వెరీ ఈజీ క్వశ్చన్, వెరీ ఈజీ లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి ప్రాబ్లం అడిగారు. మ్యాథమెటికల్ ఆపరేషన్. ఓకే, విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్. ఆప్షన్స్ లో ఇచ్చిన ఏ రెండు సైన్స్ ని మనం ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది. సో మీరు గమనిస్తే ఇక్కడ డివిజన్ చెక్ చేయండి. ఫస్ట్ ఏం చెక్ చేయాలంటే డివిజన్ చెక్ చేయాలి. సో 15/24 డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వదు. అలాగే 6 తో ఇక్కడ 4 డివైడ్ అయినా అగైన్ 4th ఇక్కడ డివైడ్ అవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం సో డివిజన్ సింబల్ అయితే చేంజ్ చేయాలి. కాబట్టి డివిజన్ సింబల్ ఒకసారి చేంజ్ చేసి ఆప్షన్ ఏ చెక్ చేద్దాం చూడండి. సో ఆప్షన్ ఏ చెక్ చేస్తే సో 14 నుండి 14 డివిజన్ తో పాటు మైనస్, ఈ రెండు చెక్ చేయాలి. డివిజన్ మైనస్, స్లాష్ అంటే డివిజన్ అని అర్థం. ఓకేనా? స్లాష్ అంటే డివిజన్. సో 14 సరిపోయింది. ప్లస్ అలాగే ఉంటుంది 18. సో మైనస్ ప్లేస్ లో ఏం రావాలంటే స్లాష్ రావాలి. కాబట్టి స్లాష్ 6 వస్తుంది. స్లాష్ అంటే డివిజన్. సో ఇంటూ 15 అలాగే ఉంటుందండి. సో మైనస్ 24 అక్కడ. సో 6 3 క్యాన్సిల్ అవుతుంది. 15 3 45 ప్లస్ 14 ఇక్కడ యాడ్ చేస్తే మీకు 59 వస్తుంది. 59 మైనస్ 24, 9 మైనస్ 4 అంటే 5, 5 మైనస్ 23 35. కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మనం పట్టుకున్న ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది. లేదనుకోండి సెకండ్ అవుతుంది ఆన్సర్, ఎందుకంటే డివిజన్ సింబల్ రెండిట్లో మాత్రమే ఉంది అంతే. ఓకేనా? సెకండ్ దైన అవ్వదండి, ఎందుకంటే మీరు ఇంటూ గమనించారు కదా. ఇంటూ అనేది 15/24 మల్టిప్లై చేస్తే ఆర్హెచ్ఎస్ అవ్వని కూడా అవ్వదు. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ 1. కాబట్టి సో మన ఛానల్లో చాలా సింపుల్ లాజిక్స్ అయితే చెప్పడం జరుగుద్ది. రీజనింగ్ లో మాత్రం మీకు ఇక్కడ 25 క్వశ్చన్స్ ఉంటే 25/25 ఉంటాయి. ఒకవేళ 20 క్వశ్చన్స్ ఉంటే 20/20 అలా వచ్చే విధంగా అయితే మన క్లాసెస్ చెప్పడం జరుగుతాయి. ఒకసారి మీరు మాక్ టెస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ప్రీవియస్ మాక్ టెస్ట్ కూడా సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఇంకా టైం లేదని చెప్పి ఫాస్ట్ గా సాల్వ్ చేస్తున్నాను. సో ఇంకా మీరు ప్రీవియస్ ఒకవేళ నేను చెప్పే క్లాస్ ఫాస్ట్ ఉందనుకుంటే ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది, కొంచెం స్లో చేయండి. ఒకవేళ స్లో ఉందనుకున్న వాళ్ళు ఫాస్ట్ అయితే చూడండి. ఓకేనా? ఓకే. సో ఈ ప్రాబ్లం వచ్చేసరికి సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ప్రాబ్లం అడిగారు. సో టోటల్ జీ అంటే 7 మెంబర్స్ అయితే ఉన్నారు. సిట్టింగ్ అరౌండ్ సర్కులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. ఓకే, ఒక సర్కులర్ టేబుల్ ఉంది. ఈ సర్కులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్ 7 మెంబర్స్ కాబట్టి 3 4 5 6 7 టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు. ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. సో టువర్డ్ ద సెంటర్ ఫేస్ చేస్తున్నారండి. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ జీ అండ్ ఏ. ఓకే, ఒక జీ రాద్దాం ఇక్కడ, ఏ ఇక్కడ రాద్దాం. సో ఓన్లీ 2 people ఉంది కాబట్టి ఏ ఎక్కడ రాదండి. బిట్వీన్ 2 people ఉండాలి. అంటే జీ ఇక్కడ 1, ఇక్కడ 2, కాబట్టి ఇక్కడ ఏ అనే కూడా ఉండాలి. ఓకే, వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ జీ అంటే జీకి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే ఏ రావాలి. ఇది రైట్ ప్లేస్. సో రైట్ 1 రైట్ 2, 2 people ఉన్నారు, ఏ సరిపోయింది. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఈ అండ్ డి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ఈ అన్నాడు. ఓకే, ఓన్లీ 2 people బిట్వీన్ ఈ అండ్ డి అన్నాడు. సో కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ఈ. ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ అన్నాడు. ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అంట. సో ఇప్పుడు మనం ఈ ఇక్కడ ప్లేస్ చేస్తే, సో ఇప్పుడు ఈ ఇక్కడ ప్లేస్ చేసిన 2 digits ఇక్కడ ఉంటాయి. 2 places చూడండి. ఈ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇది రైట్ సైడ్ అవుద్ది, లెఫ్ట్ సైడ్ అవుద్ది. అగైన్ ఈ అండ్ డి మధ్యన 2 members ఉండాలి. ఈ డి మధ్యన 2 members సరిపోయినారు చూడండి. ఓకే, వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ఈ, రైట్ ఆఫ్ ఈ నుంచి చూస్తే 2 members ఉండాలి. ఓకే, ఈ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. ఓకే, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ బి అండ్ సి. సో బికి సికి బిట్వీన్ 2 people ఉండాలి. ఓకే, ఓన్లీ 2 people బిట్వీన్ బి అండ్ సి. ఇక్కడ నువ్వు బి చెక్ చేస్తే చూడండి, వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ సి అన్నాడు. సి రాసేటప్పుడు ఇక్కడ సిని ప్లేస్ చేస్తే మీరు, ఓకే ఇక్కడ సిని ప్లేస్ చేస్తే, ఈ ప్లేస్ లో సిని ప్లేస్ చేస్తే ఇది మనకి రైట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ సి, సి నుంచి లెఫ్ట్ కౌంట్ చేసినప్పుడు సికి బికి మెంబర్స్ 2 members ఉండాలి.
సో ఇక్కడ నుంచి సి 1, ఇక్కడ 2. సో సి అండ్ బికి బిట్వీన్ 2 మెంబర్స్ ఉన్నారు. మిగిలిపోయింది ఎఫ్ కాబట్టి ఎఫ్ ఇక్కడ జరిగితే సరిపోతుంది. జస్ట్ అగైన్ మీకోసం ఒకసారి రివిజన్ చేస్తా చూడండి. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ జీ అండ్ ఏ అన్నాడు. సో ఇక్కడ జీ ఉన్నాడు, ఇక్కడ ఏ ఉన్నాడు, సరిపోయింది. 2 పీపుల్ వచ్చారు. నెక్స్ట్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ జీ. ఓకే, 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఈ అండ్ డి. సో ఈకి డికి 2 మెంబర్స్ ఉన్నారు. డి ఇక్కడ ఉన్నాడండి, ఈ ఇక్కడ ఉంది. సో 2 మెంబర్స్ సరిపోయారు, అంటే సి అండ్ ఏ ఉన్నారు, అక్కడ సరిపోయింది. నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ బి అండ్ సి అన్నాడు. సో సి ఇక్కడ ఉందన్నమాట, బి ఇక్కడ ఉంది. సో బీసీల మధ్య 2 మెంబర్స్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ సి. ఓకే, సి లెఫ్ట్ నుంచి చూస్తేనే సరిపోయింది ఇక్కడ. ఓకే, వాట్ ఈస్ ద పొజిషన్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు బి? సో ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు బి. సో ఈ ప్రకారం చూస్తే, బి ప్రకారం చూస్తే ఎఫ్ పొజిషన్ అంటే, బిని ఆధారం చేసుకొని చూస్తే, బి పొజిషన్ బట్టి చూస్తే ఎఫ్ అనేది ఏ ప్లేస్ లో ఉంది. మీకు అది కనిపించకపోవచ్చు, కొంచెం క్లారిటీగా చూడండి. ఓకే, వాట్ ఈస్ ద పొజిషన్? సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు బి? బిని మీరు మెయిన్ పాయింట్ గా పెట్టుకుంటే ఎఫ్ అనేది ఏ డైరెక్షన్ లో ఉన్నది చెప్పాలి. ఏ డైరెక్షన్ లో? బికి లెఫ్ట్ సైడ్ లో ఉంది. బికి లెఫ్ట్ లో లెఫ్ట్ 1, లెఫ్ట్ 2. సో సెకండ్ లెఫ్ట్ లో అయితే ఉంది. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. సెకండ్ లెఫ్ట్ లో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇఫ్ మైనస్ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ప్లస్ అండ్ ఇంటూ ఆర్ ఇంటర్చేంజ్డ్? సో మైనస్ ప్లేస్ లో డివిజన్ వచ్చింది, అగైన్ ప్లస్ ప్లేస్ లో మల్టిప్లికేషన్ వచ్చింది. సో ఇక్కడ జస్ట్ ప్లస్ లో మల్టిప్లికేషన్ కాబట్టి మనం ఎప్పుడైనా మల్టిప్లై చేస్తాం, డైరెక్ట్ మల్టిప్లై చేయండి. 7 5 35. సో డివిజన్ అంటే అర్థం ఏంటి? మైనస్ కాబట్టి 4, ప్లస్ అంటే మల్టిప్లై కాబట్టి 4 5 20. సో డివిజన్ అంటే మైనస్ కాబట్టి -20. ఇక్కడ డివిజన్ మైనస్ సింబల్ ఇచ్చాడు అంటే డివిజన్ చేయాలి. 4 9s క్యాన్సిల్ అవుతుంది, 4 9s 36. ఇంటూ అంటే అర్థం ఏంటి? పాజిటివ్ కాబట్టి ప్లస్ చేస్తాం, 7 చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి, ప్లస్ ప్లస్ ని యాడ్ చేస్తే 42 - 29 అవుతుంది. సో మీరు మైనస్ చేస్తే ఇక్కడ 3 3 2 అంటే 1. సో 13 వచ్చిందండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చారు. ఈసారి ఇక్కడ 6 స్టూడెంట్స్ ఉన్నారు. ప్రీవియస్ గా అర్థం కాని వాళ్ళు ఇప్పుడు జాగ్రత్త చూడండి. సో 6 స్టూడెంట్స్ ఇచ్చారు. ముందు మనం ఏం చేయాలంటే 6 మెంబర్స్ అరేంజ్ చేసుకుంటాం. 1 2 3 4 5. ఓకే, 6. ఈ విధంగా 6 మెంబర్స్ అరేంజ్ చేస్తాం. టువర్డ్ ద సెంటర్ కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ కి రైట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ కి రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ కి రైట్ అనమాట. ఈ విధంగా నీట్గా రాసుకుంటాం, లెఫ్ట్ టు రైట్. ఓకే, ఇక్కడ కొంచెం పోయింది, మీరు దాన్ని పట్టించుకోవద్దు అంతగా. నెక్స్ట్ చూడండి. సో సిట్టింగ్ అరౌండ్ ద సర్క్యులర్ టేబుల్. ఓకే, అమిత్, ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయింది. అమిత్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ శివం అన్నాడు. శివంని ఇక్కడ మీరు ప్లేస్ చేస్తే, సో అమిత్ అనేవాడు ఇక్కడ ఉంటాడు. సో ఇమీడియట్ రైట్ ఆఫ్ శివం కాబట్టి ఇమీడియట్ రైట్ లో అంటే లెఫ్ట్ 1 పొజిషన్ లో ఉన్నట్టు. ఇమీడియట్ రైట్ 1 లో, ఇమీడియట్ రైట్ అన్నాడు కాబట్టి రైట్ 1 పొజిషన్ లో అమిత్ ఉన్నట్లు. నెక్స్ట్ దినేష్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ శివం. ఇదే శివం కి సెకండ్ రైట్ లో, రైట్ 1 అమిత్ ఉన్నాడు, రైట్ 2 ఎవరు ఉంటారంటే దినేష్. సో దినేష్ అని అతను ఉంటాడు. నెక్స్ట్ పాయింట్ గమనించండి. నిహార్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ దినేష్ అండ్ రోషన్. దినేష్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో నిహార్ అనేవాడు మిడిల్ లో ఉంటాడు అండి. నిహార్ అప్పుడు నైబర్ అవుతాడు. సో రోషన్ కూడా నైబర్ కాబట్టి రోషన్ ఇక్కడ ఉంటాడు. ఓకే, రోషన్ కి దినేష్ కి నైబర్ నిహార్, సరిపోయింది. ఈ విధంగా డయాగ్రామ్. అంటే హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ రోషన్ అన్నాడు. రోషన్ కి ఇక్కడ ఉన్నాడు, రోషన్ రైట్ సైడ్, ఇది రోషన్ రైట్ సైడ్ ఇమీడియట్ ఎవడు ఉన్నారు. ఇక్కడ మిగిలిపోయింది ఎవరు? కమలేష్ అని అతను. సో కమలేష్ అని అతనే మిగిలిపోయాడు కాబట్టి ఇక్కడ కమలేష్ అని అతను ఉంటాడు. సో కమలేష్ కాబట్టి ఆప్షన్ 1. ఓకే, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మీకు ఇంకా క్లారిటీగా సీటింగ్ అరేంజ్మెంట్ అర్థం అవ్వాలంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి. సో జాయిన్ మెంబర్షిప్ కూడా ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ బటన్ ఉంటుంది, అక్కడ రీజనింగ్ క్లాసెస్ అని ఉంటాయి. అందులో మీకు సీటింగ్ అరేంజ్మెంట్ బేసిక్ లెవెల్ నుంచి క్లాసెస్ ఉంటాయి, కోడింగ్ డీకోడింగ్ ఉంటాయి, అలాగే డైరెక్షన్ ప్రాబ్లం ఉంది, క్యాలెండర్ ప్రాబ్లం ఉన్నాయి. సో అవన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాం. సో ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే, మీ క్లాసెస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో ఈ విధంగా అయితే వన్స్ ఈ క్లాస్ కి మంచి రెస్పాన్స్ గా ఉందంటే ఖచ్చితంగా అప్కమింగ్ డేస్ లో ఇంకా ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ కూడా సాల్వ్ చేద్దాం, రీజనింగ్ మోడల్స్ సాల్వ్ చేద్దాం, ఓవరాల్ గా SSMTS పేపర్ ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి PUQVని RWSX గా రాశాడు. సో ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నాడు. ఇన్ ద సేమ్ వే JOKBని LQMR గా రాశాడు. అయితే మనం MRNS ని సో ఏ కోడ్ విధంగా ఎలా డీకోడ్ చేయాలని అంటున్నట్టు. సో PUQV ఇది QV. సో దాన్ని RWSX అంటాం. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ వాల్యూస్ రాసుకోవాలి వీటికి. ఫస్ట్ క్లాస్ మీరు వింటున్నట్లయితే
ఎప్పుడైనా సరే ఎలా చెక్ చేసుకోవాలంటే ప్లేస్ వాల్యూస్ రాసుకుంటే సగం ప్రాబ్లం అయిపోద్ది. 16 నుంచి 18 అంటే +2 అయింది. 21 to 22 +2 అయింది. 19 అంటే +2, ఇక్కడ కూడా +2. సో ఈచ్ వాల్యూ +2 ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇంకా మీరు ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ ఎంఆర్ఎన్ఎస్ కనుక్కోమన్నాడు. సో దానికి +2 చేస్తే చాలు. ఎం అంటే 13, +2 అంటే 15, 15 అంటే ఓతో స్టార్ట్ అయినాయి, రెండు ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ లెటర్ కూడా కనుక్కుంటే సరిపోద్ది. సో ఎస్ అంటే 19 +2 చేస్తే 21, 21 అంటే యూ ఉండేది ఆప్షన్ 2 మాత్రమే. సో ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఒక్క నిమిషం. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. నేను సడన్ కోడ్ లాంగ్వేజ్ ఫైండ్ దిస్ రూల్ ఈజ్ రిటన్ యాజ్ అని ఒక కోడ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. క్లూ ఫర్ యూ అనే కోడ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. హౌ ఈజ్ క్లూ ఈజ్ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఓకే, క్లూని ఏ విధంగా కోడ్ చేసాడో కనుక్కోవాలి. మీరు గమనిస్తే ఫైండ్ దిస్ క్లూ అది స్టేట్మెంట్, అలాగే క్లూ ఫర్ యూ అదొక స్టేట్మెంట్. ఈ రెండిట్లో మనకు కామన్ గా క్లూ రిపీట్ అయింది. కాబట్టి ఇప్పుడు కోడ్ గమనించండి. ఏకే డిహెచ్ అన్నాడు, ఎస్జి ఎఫ్కే బిఓ అన్నాడు. మీరు గమనిస్తే అందులో ఎఫ్కే అనేది కామన్ గా ఉంది. కాబట్టి ఎఫ్కే అనేది క్లూ అని అర్థం. ఎఫ్కే అంటే క్లూ. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ క్లాస్ చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు ఇలాంటి ప్రాబ్లమ్ చాలా సింపుల్ గా సాల్వ్ చేస్తారు. ఇన్ సడన్ కోడ్ లాంగ్వేజ్ బేస్ ఇస్ కోడెడ్ as T416, సోప్ is coded as 3719. వాట్ ఈస్ కోడ్ ఇన్ ద ఎస్ కోడ్ ఏంటంటున్నాడు. సో ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేయండి. దీనికి నేను హెచ్ అనే నెంబర్ ఇస్తున్నాను. హెచ్ అని చెప్పేసి H1 అని. సో H1 అని రాసి దాని ఆన్సర్ రాయండి. సో ఈ క్వశ్చన్ నెంబర్ ఏంటంటే H1. సో దాని ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఆన్సర్ అని పెట్టేసి కామెంట్ చేయండి. H1 ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఎంత అవుతుంది. సో దాని కోడ్ ఎంత. చాలా ఈజీ క్వశ్చన్. ఇలాంటి ఇప్పటికి మనం 2 సాల్వ్ చేస్తాం. ఇది థర్డ్ క్వశ్చన్. ఒకసారి సాల్వ్ చేసి ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. JA88 ఈజ్ రిటన్ యాజ్ OF77. సో ఇక్కడ JA నుంచి OF కి ఒక సమ్ రిలేషన్ ఉంది. అలాగే DT55 నుంచి IV44 అన్న అక్కడికి సమ్ రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏదో మనం LH33 కప్లేసి ఆన్సర్ రావాలి. మీరు గమనిస్తే నెంబర్ గమనించిన 88 నుంచి 77. సో +10 అయితే +10 +11 అయితే -11 అయితే డిక్రీజ్ అయింది. అలాగే 55 నుంచి 44 అయింది. కాబట్టి -11 అయితే డిక్రీజ్ అయింది. సేమ్ మనకు 33 ని చూడు -11 చేస్తే 22 రావాలి. 22 అంటే ఆప్షన్ ఏ అన్న ఉండాలి, ఆప్షన్ 4 అన్న ఉండాలి. నెక్స్ట్ జే నుంచి ఎఫ్ అయింది. జే అంటే 10, జే నుంచి ఎఫ్ కాదండి, జే నుంచి ఓ అయింది. గమనించండి, ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్. ఇక్కడున్న జే టు ఇక్కడున్న ఓ. జే అంటే 10, ఓ అంటే 15, అంటే +5 అయింది. +5 నెక్స్ట్ కూడా అయిందా లేదా జస్ట్ డౌట్ మాత్రమే చెక్ చేస్తున్నా. ఐ అంటే 9, డి అంటే 4, +5 అయింది. కాబట్టి ఎల్ అంటే ఇక్కడ 12 +5 అంటే 17 అంటే క్యూ. స్టార్టింగ్ లెటర్ క్యూ ఉండాలి. క్యూ ఉన్నది ఆప్షన్ 1 మాత్రమే. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వాట్ షుడ్ బి కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్. ఇలా నెంబర్ సిరీస్ ఇచ్చాడంటే, ఇది నెంబర్ సిరీస్ అండి. ఇలా నెంబర్ సిరీస్ ఇచ్చాడంటే ఖచ్చితంగా మనం డిఫరెన్స్ మెథడ్ అయితే తీసుకోవాలి. సో 13, 21, 33, 49 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. మిస్సింగ్ నెంబర్ కనుక్కోమన్నాడు. సో మిడిల్ లో ఇచ్చాడు కాబట్టి అది మిస్సింగ్ నెంబర్ అవుద్ది. 13 నుంచి 21 అంటే 8 ఇంక్రీజ్ అయింది. 21 నుంచి 33 అంటే సో 12 ఇంక్రీజ్ అయింది. సో 33 నుంచి 49 అంటే సో 9 - 3 6, 4 - 3 అంటే 116 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది తెలియదు, ఇక్కడ ఎంత తెలియదు. మీరు గమనిస్తే 8, 12, 16 ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఆ ప్యాటర్న్ ఏంటంటే 8 కి 4 యాడ్ చేస్తే 12, 12 కి 4 యాడ్ చేస్తే 16, 16 కి 4 యాడ్ చేస్తే 20, 20 కి 4 యాడ్ చేస్తే 24. ఓకే, సో 20 యాడ్ చేసా కాబట్టి 49 + 20 అంటే 69 అవుతుంది. 69 + 24 చేస్తే 93 వచ్చాయి. కాబట్టి ఇప్పుడు 69 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ మనకి ఎనాలజీ నుంచి ప్రాబ్లం ఇచ్చారు. సో నెంబర్ ఎనాలజీ నుంచి ప్రాబ్లం. ఇది సెకండ్ క్వశ్చన్ ఎనాలజీ నుంచి మనం సాల్వ్ చేయడం. ఆల్రెడీ ప్రీవియస్ గా సాల్వ్ చేస్తాం ఒకటి. సో ఇక్కడ మీరు గమనించండి 21, 10, 87, 43. బిఫోర్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లం మీరు వీడియోని పాజ్ చేసి ఒకసారి మీరే సాల్వ్ చేయండి. ఓకే, ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు సాల్వ్ చేయండి. సో 10 2s ఎంత అంటే 20, 20 + 1 21 సరిపోయింది. రివర్స్ 10 2s 20, 20 + 1 21. 43 నుంచి 87 అలా వచ్చింది. 43 నుంచి 2 టైమ్స్ చూడండి. 2 3 6, 2 4 8, 86 అయింది. +1 చేస్తే 87 అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ లో మీరు గమనిస్తే ఆప్షన్ 2. సో 13 2s 26, +1 చేస్తే 27. సో ఇక్కడ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 2 చేసి +1 చేస్తే నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సిలాలిజం నుంచి ప్రాబ్లం రిపీట్ అయింది. సిలాలిజం చూడండి. నో క్రో ఈజ్ ప్యారెట్ అన్నాడు. సో ఏ క్రో కూడా ప్యారెట్ అవ్వట్లేదంట. నో క్రో ఈజ్ ప్యారెట్.
ఓకే. నో ప్యారడ్ ఇస్ స్పారో. నో ప్యారడ్ కూడా స్పారో అవ్వట్లేదు. ఓకే. ఇది వెన్ డయాగ్రామ్ అకార్డింగ్ టు గివెన్ స్టేట్మెంట్స్. కన్క్లూజన్ చూడండి. నో క్రో ఈజ్ స్పారో అన్నాడు. ఏ క్రో కూడా స్పారో అవ్వట్లేదు. క్రోకి స్పారోకి డైరెక్ట్ గా మనకు రాంగ్ రిలేషన్ లేదు ఇక్కడ. నిజానికి ఇక్కడ అవ్వట్లేదు, కానీ మనకు అవ్వట్లేదు అని ఒక రాంగ్ సింబల్ అయితే ఉండాలి. అలాంటి సింబల్ మనకి క్రోకి స్పారోకి మన ఇచ్చిన డయాగ్రామ్ లో లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్, నో ప్యారడీస్ క్రో. ఏ ప్యారడ్ కూడా క్రో, నో ప్యారడీస్ క్రో అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ గా రాంగ్ సింబల్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఓన్లీ ఆప్షన్ 2 అంటే ఆప్షన్ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట.